మనకి ఎన్నికల సమయంలో ఇది ఉద్యమ సమయమా అన్న ఒక ఊహ వస్తుంది. ఎందుకంటే ప్రజలు తమకు జరుగుతున్న మోసాలకు సంబంధించి అన్యాయాలకు సంబంధించి బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తూ ఆయన మాట్లాడుతున్న సందర్భంలో కూడా వేల సంఖ్యలో ఇసుకేస్తే రాలనంతగా జనం తరలి వచ్చి ఆయన ఏం చెప్తున్నారనే మాటలు వింటున్నారు. గతంలో ఒకసారి జరిగిన పొరపాటు మళ్ళీ జరగకుండా చూడాలి అనే ఆలోచన ప్రజల్లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో తప్పుడు మాటలు అబద్ధపు వాగ్దానాలు చేస్తున్న కాంగ్రెస్ బీజేపీలకు సంబంధించి కూడా ప్రజలు రియలైజ్ అవుతున్న సందర్భం కనిపిస్తుంది. అనేక అంశాలనే మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి బాలరాజు యాదవ్ గారు, అదేవిధంగా జంగయ్య యాదవ్ గారు, అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా బాలరాజు గారు, ఎట్లా చూస్తారు? అదానీ బొగ్గుతో సింగరేణి బుగ్గి అని చెప్పేసి కేసీఆర్ అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా జనం తండోపతండాలుగా తరలి వచ్చి ఏం చెప్తున్నారు తమ తమ ప్రాంతానికి సంబంధించి? అంటే ఒక ఉద్యమ సమయంలో మనకి ఎటువంటి స్పందన అయితే కనిపించిందో ప్రజల నుంచి, ఇప్పుడు కూడా అట్లాంటి స్పందనే కనిపిస్తుంది అంటారు? హలో చెప్పండి బాలరాజు గారు, చెప్పండి. వినిపిస్తుంది, చెప్పండి. గుడ్ మార్నింగ్ స్వేచ్ఛ గారు. గుడ్ మార్నింగ్, చెప్పండి. వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. గుడ్ మార్నింగ్ స్వేచ్ఛ గారు, మీకు అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలు జంగయ్య గారికి నమస్కారం. ప్రధానంగా స్వేచ్ఛ గారు, ఇలా ఖమ్మంలో పర్యటించిన, వరంగల్లో పర్యటించిన, నల్లగొండ జిల్లాలో పర్యటించిన, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించిన, నేను మహబూబ్నగర్ జిల్లా పార్లమెంట్ సంబంధించి షాద్నగర్ ఇన్ఛార్జిగా ఉన్నాను. కేసీఆర్ గారి పట్ల జనంలో ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు. అభిమానం కానీ, సార్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలకు విశ్వాసం కానీ ఎక్కడ చెక్కు చెదరలేదు అనడానికి అనేక మహబూబాబాద్లో అయితే 1,00,000 మంది జనం వచ్చారు మేడం. అదేవిధంగా మహబూబ్నగర్ లో సుమారు 50,000 మంది జనం వచ్చారు మేడం. వస్తూ ఏదైతే బస్సు యాత్ర రూట్ మ్యాప్ మాకు షాద్నగర్ బైపాస్ దగ్గర యాడయ్యి జడ్చర్ల క్రాస్ రోడ్డు, బాలనగర్, అదేవిధంగా మహబూబ్నగర్ ఎంట్రీ నుంచి మహబూబ్నగర్ క్లాక్ రోడ్ సెంటర్ దాకా పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీలో ప్రజలంతా చర్చించుకునేది, రైతులు చర్చించుకునేది, యువత చర్చించుకునేది, నిరుద్యోగులు చర్చించుకునేది ఏంటంటే, ఇవాళ కేసీఆర్ గారు లేకపోవడం వల్లనే ఈ తెలంగాణకు ఈ స్థితి వచ్చింది, ఈ గతి వచ్చింది అనేటువంటి భావన మాత్రం ప్రజలందరూ వ్యక్తం చేస్తా ఉన్నారు. రైతాంగం అయితే స్పెషల్ గా అయ్యో ఒడ్లు కల్లాలు ఉన్నాయి, కనీసం కొనే పరిస్థితి లేదు. అదేవిధంగా పోసుకున్నటువంటి ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని చెప్పేసి అబద్ధ హామీతోటి మా ఓట్లు వేయించుకున్నారు. కాబట్టి ఈసారి కాంగ్రెస్ కు ఓటేయమని చెప్పేసి రైతాంగం కరాఖండిగా ఆ ర్యాలీ జరుగుతున్నప్పుడు చెప్పే సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలు అయితే స్పెషల్ గా, ముసలి వాళ్ళు, వృద్ధులు అయితే మాత్రం స్పెషల్ గా స్వేచ్ఛ గారు ఏమంటున్నారంటే, అయ్యో 2,000 పింఛను పెద్ద కొడుకు కేసీఆర్ ఇచ్చే, అయ్యో 2 కాదు 4 వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మీ మీద మోసపోయి ఓటేస్తే ఇలా గోసపడతా ఉన్నాము, అదే 2,000 మాకు ఇస్తుందని చెప్పేసి ముసలి వాళ్ళు ఆవేదన చెప్పి ఎలవెక్కుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నా మేడం. అదేవిధంగా రైతు రుణమాఫీకి ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నారు. అదేవిధంగా రైతుకు సంబంధించిన రైతు బంధు నిధులు ఏదైతే డిసెంబర్ 3వ తారీఖు రోజు మేము రాగానే వేస్తామని చెప్పేసి ఇలా వాగ్దానాన్ని మర్చిన కాంగ్రెస్ వైఖరిని చూస్తా ఉన్నారు. మహిళలు అయితే స్పెషల్ గా నెలకు 2,500 వస్తాయని చెప్పేసి ఏదో ఆశపడితే ఇలా గోసపడుతున్న స్థితిని చూస్తా ఉన్నాం. 2,500 కాదు కాగా వచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులు రాని పరిస్థితి, తులం బంగారం రాని పరిస్థితి. ఇలా మా యువతలకు సంబంధించి స్కూటీ ఇస్తామని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ లో ఇచ్చినారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ లో చెప్పినారు. మరి ఒకవైపు ఏమో అసెంబ్లీ సాక్షిగానే మల్లు భట్టికుమార్ గారు మీరు నిరుద్యోగ భృతి ఇవ్వమని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. స్కూటీలు ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అర్థం కాని పరిస్థితి, నిరుద్యోగ క్యాలెండర్ వేయని పరిస్థితి. ఈ రోజు తెలంగాణ కేసీఆర్ లేకపోవడం వల్ల, కేసీఆర్ సీఎం లేకపోవడం వల్ల ఇన్ని ఇబ్బందులకు గురవుతుందనేటువంటి ఒక ఆలోచన విధానం ప్రజల్లో వచ్చింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టాలి, ఈ మోసం చేసినటువంటి మోసకారి కాంగ్రెస్ ను ఓట్ల రూపంలో ఓడించాలనే ఆలోచనతోటే కేసీఆర్ గారి యొక్క బస్సు యాత్రలకు జనసంద్రం అనేది తరలి వస్తా ఉంది స్వేచ్ఛ గారు. అదేవిధంగా ఇవాళ నిన్న సింగరేణిలో మాట్లాడిన తీరు ఏదైతే ఉందో, మరి మాజీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడారు? సింగరేణి సంబంధించి గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ నాయకత్వం ఉన్నప్పుడు 2 రకాలుగా బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఒకటి, రైతు మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పేసి ఇబ్బంది పెడితే, మీకు ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం 5% నిధులు కట్ అయితే అన్నా కూడా ఎట్టి పరిస్థితులు 5% నిధులు కట్ అయినా పర్వాలేదు, రైతాంగానికి సంబంధించి ఆదుకునే నాయకుడు కేసీఆర్ తప్ప రైతాంగానికి ఉరితాడు పెట్టే నాయకుడు కేసీఆర్ కాదని చెప్పేసి ఆ రోజు భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి ఆ రోజు మీటర్లు పెట్టకుండా చేసింది కేసీఆర్. అదే విధంగా సింగరేణి సంబంధించి ఆస్ట్రేలియా నుంచి బొగ్గు మీకు అమ్ముతామని చెప్పేసి
అదాని చేత మోడీ చెప్పిస్తే ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి మూసేయం, మా కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకుంటాం అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అదాని వద్దు, గిదాని వద్దు, మాకు మోదీ వద్దని చెప్పేసి ఆ రోజు బొగ్గు వద్దని చెప్పేసి, మా బొగ్గు మాకే ముద్దు, సింగరేణి మాకు ముద్దు అని చెప్పేసి ఆ రోజు కరాఖండిగా అదాని చెప్పడం జరిగింది. ఈ రెండు కుట్రలు కడుపులో పెట్టుకొని ఇవాళ కేసీఆర్ గారిని ఒకవైపు, కవితను ఒకవైపు అనేక రకాలుగా తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇబ్బంది పెట్టిర్రు, ఈ రోజు కూడా ఇబ్బంది పెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకు పెడుతుంది ఇబ్బంది? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఎందుకు పెడతలేదు? ఓన్లీ కేసీఆర్ ని భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇబ్బంది పెడుతుందంటే ఈ రెండు కారణాలు ఉన్నవి. మేము చెప్తే అదాని బొగ్గు కొనవా, మేము చెప్తే కరెంటుకు మీటర్లు పెట్టవా అనేటువంటి అక్కసుతోటి అలా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రజలు అనేక అంశాలను గమనిస్తున్నారు. గత కొద్ది నెలల కాలంగా ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం చేస్తున్నాయి పార్టీలు, వాటికి సంబంధించిన ప్రభుత్వాలు అనే దానికి సంబంధించి జంగయ్య యాదవ్ గారు ఎట్లా చూడాలంటే, ఒకవైపు ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భం కనిపిస్తుంది, కానీ మళ్ళీ తిరిగి పదే పదే అదే విధంగా అబద్ధపు హామీలు చెప్పించే ప్రయత్నం చేస్తుంది. గతంలో ఏం మాట్లాడినారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ ఆచరణ ఏంటి అనే దానికి సంబంధించి ఎక్కడ కూడా పొంతన కుదరని సందర్భం కనిపిస్తుంది బీజేపీ కాంగ్రెస్ సంబంధించి. ఇప్పుడు మీరు చెప్పినట్టు, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు, బాలరాజు గారు చెప్పినట్లు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుంది కానీ ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు ఏదో సేవ చేయాలనే ఒక ఆలోచన విధానం అయితే ఈ 6 నెలల కాల వ్యవధిలో ఎక్కడ కూడా కనపడలేదు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ సాధించడానికి 14 ఏళ్ళు శ్రీరాముడు ఏ విధంగా అయితే వనవాసం చేసిండో ఆ విధంగా గండాలు, సుడిగుండాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా 14 ఏళ్ళ పోరాటం తర్వాత తెలంగాణ సాధించి, ఆ తెలంగాణ ఏ విధంగా ఉండాలి అని అయితే కలలు కన్నారో, బంగారు తెలంగాణ ఉండాలి, ప్రజల యొక్క భవిష్యత్తు మారాలి, తెలంగాణ ప్రజలు మేము అని కాలరెగరేసుకొని నిలబడే సమాజంలో ఉండే ఒక రెస్పెక్ట్ ఉండాలి, మాకు ఆత్మగౌరవం నిలబడాలి అనే ఒక ఆలోచనతో వారు చేసినటువంటి సక్సెస్ ఏదైతుందో దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, అంటే ఎలక్షన్ల వరకు మాత్రమే వాటి హామీలు ఇవ్వడము, మాటలు చెప్పడము, ప్రజలకు వారిని నమ్మించి గొంతు కోసిన చందంగా కనపడుతుంది ఇక్కడ. గతంలో మనం తీసుకున్నట్లయితే ఇంతకుముందు రైతులకు కానీ, అదేవిధంగా ఉద్యోగులకు కానీ, మహిళలకు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, దళిత బంధు కానీ, బీసీ బంధు అని ఇలా రకరకాలుగా ఎన్ని విధాలుగా సమాజ సేవ చేయాలి, ఎన్ని విధాలుగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, అంటే ఒక ప్రభుత్వం అంటే ఒక మార్క్ ఉండాలి అని చెప్పి ఒక ఆలోచనతో, ఒక మంచి దృక్పథంతో కేసీఆర్ గారు చేసినటువంటి ప్రతి ప్రయత్నాన్ని ఈరోజు ప్రజలకు అవి అందినట్లయితే నిజంగా కేసీఆర్ గారు దేవుడు అవుతారు జనాలలో అని చెప్తున్నారు. అనుకొని రేవంత్ రెడ్డి గారు వారి మార్కు లేకుండా చేస్తాను నేను, కేసీఆర్ గారు మార్కు లేకుండా తెలంగాణలో అని ఒక ఆలోచనతోని ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా గుండు సున్నా పెట్టడం జరిగింది. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ ప్రజల్లో నమ్మే పరిస్థితి లేరు కనుకనే మనం ఎగ్జాంపుల్గా మనం చెప్తాము, ఒకసారి చెప్తాము, ఇప్పుడు మీరు ఉన్నారు, ఎవరికైనా చెప్పాల్సి వచ్చినప్పుడు ఒకసారి చెప్తారు, 2 సార్లు మోసం చేయగలుగుతాము, 3ఓసారి చెప్పినప్పుడు నా మీద నమ్మకం లేకపోయినా పర్లేదు నేను ఒట్టేసి చెప్తున్నా అని చెప్తారు. అంటే రేవంత్ రెడ్డి గారి మాటను నమ్మట్లేదు ప్రజలు అని చెప్పి ఆలోచన ఆయనకు అర్థమైంది కనుకనే ప్రతి చోట ఒట్లేసి ఏదో మళ్ళీ ఒకసారి జనాలను మోసం చేయాలని చెప్పేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. కానీ ప్రజలకు కూడా అర్థమైంది, నిజంగా మేము ఒకసారి మోసపోయినాము, మీరు ఒట్లేసినా మీ మీద ఇంకేం చేసినా కానీ మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు అని ఒక ఆలోచనతోనే ఈరోజు కేసీఆర్ గారి సభలకు కానీ మీటింగ్లకు కానీ అంతమంది జనసందోహం కనపడడం, ఆకాశం ఈనిందా లేకపోతే భూమి పగిలిందా అనే ఒక సంద్రంగా కనపడుతుంది అక్కడ తప్ప ఎక్కడ కూడా ప్రజల్లో ఒక నమ్మకం కేసీఆర్ గారు మా గుండెల్లో ఉన్నారు, మేము రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు కానివ్వండి, అదేవిధంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఉన్నటువంటి 6 గ్యారంటీలు కానివ్వండి, 420 హామీలు కానివ్వండి, వీటన్నింటినీ మేము చూసి మోసపోయాము, మేము ఎరగలేదు, నిజంగా మీరు చెప్పినటువంటి ఆలోచన విధానాన్ని మేము గుర్తించలేకపోయాము, మేము మోసపోయినాము, రేవంత్ రెడ్డి గారి చేతిలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల్లో మోసపోయినాము, నమ్మించి మమ్మల్ని మోసం చేసిరు కాంగ్రెస్ పార్టీ. ఏ అంశాలు చూపించి పార్టీలు వాళ్ళ ఓట్లు అడుగుతున్నాయని దానికి సంబంధించి ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. మరింత డీటెయిల్ గా చర్చిద్దాం, చిన్న బ్రేక్ తర్వాత బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. బాలరాజు గారు, ప్రజలు పార్టీలు ఏ మాటలు చెప్పి ఓట్లు అడుగుతున్నాయి, ఏ హామీలు ఇస్తున్నాయి, ఎంతవరకు చిత్తశుద్ధితో ఉన్నాయనే విషయాలు చాలా క్లియర్గా గమనిస్తున్నారు. అంటే ఏ అంశాలు మాట్లాడుతున్నారు అనే దాన్ని బట్టే వాళ్ళకి ఎటువంటి చిత్తశుద్ధి ఉంది. గతంలో చెప్పిన మాటలే మళ్ళీ మాట్లాడుతున్నారు, గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించే అదే విధంగా మళ్ళీ మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు పార్టీలకు మేలు చేస్తుంది, ప్రజలు ఏ మూడ్లో ఉన్నారు? స్వేచ్ఛ గారు, ఇవాళ కేసీఆర్ నాయకత్వం తెలంగాణలో లేకపోవడం వల్ల వస్తున్నటువంటి ఇబ్బందుల్ని ఇలా ప్రజలు మననం చేసుకుంటా ఉన్నారు, ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు ప్రభుత్వం లేకపోవడం వల్ల
కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం రావడం వల్ల పడుతున్న కష్టాల నుంచే కేసీఆర్ గారి యొక్క సభలకి జనసంద్రోహం అనేది లక్షలాదిగా తరలి వస్తున్న సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఒకవైపు ఇలా ప్రజా సమస్యలు పట్టించుకుంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అయినా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటై ప్రజా సమస్యలను గాలి కొదిలేసి అనవసరమైన సమస్యలను ఎలక్షన్ మేనిఫెస్టోల రూపంలో ఇలా చర్చిస్తూ ప్రజా సమస్యలు పక్కదో పడతా ఉన్నారు. ఇలా కేంద్రంలో చూసినా రాష్ట్రంలో చూసినా ధరల పెరుగుదల విషయంలో కావచ్చు, పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో కావచ్చు, నిరుద్యోగ విషయంలో కావచ్చు, మహిళలు పడుతున్న ఇబ్బందుల విషయంలో కావచ్చు, అదేవిధంగా అనేక రకాల ఇబ్బందులు ఇలా డిస్కస్ చేయట్లే. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైనా దేవుడి మీద ఒట్లు, కేసీఆర్ ని తిట్లు, అంటే కేసీఆర్ ని తిట్టుకుంటూ ఈ భాష అయితే చూడు మేడం పెద్ద ఎత్తున ఇలా చర్చించుకుంటా ఉన్నారు జనాలు. కేసీఆర్ గారు ఏం మాట్లాడారు? సిరిసిల్లాలో ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కేకే మహేందర్ రెడ్డి చేనేత సోదరులను, పద్మశాలి సోదరుల గురించి మాట్లాడిన తీరును ఎండగడుతూ మాట్లాడితే, అదేవిధంగా పొలంబాట కార్యక్రమం పేరుతోటి, అదేవిధంగా ధరావత్ తండాలో జనగాంలో కావచ్చు, అదేవిధంగా సూర్యాపేటలో కావచ్చు, నల్గొండలో కావచ్చు, కేసీఆర్ గారు అడిగింది ఏంది? ప్రజా సమస్యలు ఇట్లా ఉన్నవి, ఇలా రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు, రైతు ధాన్యం కొనుగోలు కావట్లేదు, రైతు పొలాలు ఎండిపోతా ఉన్నవి, రైతాంగాన్ని ఎందుకు ఇలా రోడ్న పడేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే, చేనేత కార్మికులకు సంబంధించి బతుకమ్మ చీరలు ఆర్డర్ వేయమని చెప్పేసి కేకే మహేందర్ రెడ్డి దగ్గరికి పోతే, ఇవాళ కేటీఆర్ గారి గెలిపించిన అక్కసుతోటి ఈ కారు గుర్తు పైన బీఆర్ఎస్ కు ఓటేసిరని అక్కసుతోటి చేనేత కార్మికుల్ని హేళనగా మాట్లాడిన సందర్భాన్ని సారు గుర్తు చేశారు. ఏం మాట్లాడండి కేకే మహేందర్ రెడ్డి? పాపడాలు అమ్ముకోండి చేనేత కార్మికులని చెప్తారా? నిరోధులు అమ్ముకోరని చెప్తారా? ఒక పార్టీ అధ్యక్షుడు, పార్టీ అభ్యర్థిగా పోటీ జాతీయ పార్టీ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి తీరు పైన కేసీఆర్ గారు బాధతోటి రైతాంగం పడుతున్న బాధల్ని ఎల్లగక్కితే ఇవాళ కేసీఆర్ ని నిరోధించారు ప్రచారం చేయకుండా. ఎందుకు ఆపారు ప్రచారాన్ని? ఇవాళ మోదీ కంటే కేసీఆర్ ఎక్కువ మాట్లాడుతా ఉన్నాడా? ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతా ఉన్నాడు? ఇవాళ ప్రజలకు వివరిస్తా ఉంది కేసీఆర్ గారు. ఏమన్నారండి? పేగులు మెడకేసుకుంటాం, అదేవిధంగా కనుగుట్టు బీకి గోళీలు ఆడుకుంటాం, షెడ్యూల్ ఊడబీకుతాం, పండబెట్టి తొక్కుతాం. ఇది రేవంత్ రెడ్డి గారి భాష. మరి రేవంత్ రెడ్డి గారి భాషను ఎందుకు నిరోధించట్లేరు? ఎందుకు ప్రచారాన్ని ఆపట్లేరు అని చెప్పేసి ఇవాళ టీ న్యూస్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ప్రజలు ఇవాళ తెలుసుకోవాలని చెప్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ బడేబాయ్ చోటాబాయ్ మిలాఖత్ అయ్యి ఇలా కేసీఆర్ గారిని నిరోధిస్తే, కేసీఆర్ గారిని ఇక్కడ ప్రచారాన్ని ఆపితే 4 ఓట్లు పడతాయని చెప్పేసి భ్రమలు పడతా ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. పోరాడి రాష్ట్రం కోసం ఉద్యమించిన ప్రజల గురించి అవమానకరంగా మాట్లాడుతున్న విషయాన్ని కానీ తీసి పారేస్తున్న, కనీసం మర్యాద లేకుండా మాట్లాడుతున్న విషయానికి సంబంధించి అనేక వర్గాల ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ. ఇప్పుడు స్వేచ్ఛ గారు చెప్పండి. ప్రధానంగా ఇలా ప్రజలకు కేసీఆర్ గారు ఏం చేశారు? తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం కోసం తన చావును సైతం లెక్క చేయకుండా చావు నోట్లో తలబెట్టి దీక్ష చేసిన నాయకుడిని పట్టుకొని 70 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 10 సంవత్సరాల పరిపాలన, 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమాన్ని ఇవన్నీ కూడా పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎక్కడుండండి? విద్యార్థులపైకి రైఫిల్ ఎక్కుపెట్టినాడు. చంద్రబాబు నాయుడు సంకన చేరి వచ్చిన తెలంగాణ ప్రభుత్వాన్ని 2015లో ఓటుకు నోటు కేసులో 50 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్సీకి ఇస్తూ పట్టుబడ్డటువంటి ఒక దొంగ ఏం మాట్లాడుతా ఉన్నాడు? చర్లపల్లి జైలు గురించి మాట్లాడుతా ఉన్నాడు. అయ్యా, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ఇవాళ బరిగీసి కొట్లాడిండు. తెలంగాణ ఉద్యమంలో లాఠీలు, తూటాలు, జైలు లెక్క పెట్టలే. నీలాంటి ఒక దొంగకు మాత్రమే చర్లపల్లి జైలు లాంటి ఆలోచనలు వస్తాయి తప్ప కేసీఆర్ కాదని చెప్తా ఉన్నాం. ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు 2 నాలుగేళ్ల ధోరణి ప్రదర్శిస్తున్నాడు మేడం. ఢిల్లీకి వెళ్తాడు, కేజ్రీవాల్ అరెస్టు అక్రమం అని చెప్తాడు. తెలంగాణకు వస్తాడు, కవిత అరెస్టు న్యాయం అని చెప్పేసి మాట్లాడతాడు. కేజ్రీవాల్ అరెస్ట్ అయింది అదే కేసులో, కవిత అరెస్ట్ అయింది అదే కేసులో. కేజ్రీవాల్ అరెస్టు సక్రమమైనప్పుడు కవిత అరెస్ట్ ఎట్లా నువ్వు అక్రమం అని మాట్లాడవు? కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు 100% బీజేపీకి ఓటని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళేమో బీజేపీ గెలుస్తుందని చెప్పేసి 5 కాన్సెన్స్ చెప్తాడు. ఇక్కడికి వచ్చామో కాంగ్రెస్ కోటే అని చెప్తాడు. ఒకవైపు జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు మేడం? జోడో యాత్రలో చెప్పినాడు. ఇవాళ మోదీ, అదానీ, అంబానీలకు ఇవాళ 12 లక్షల కోట్లు దోషిపెట్టని చెప్పేసి మాట్లాడితే, అదే మోదీ వ్యతిరేకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మోదీ, అదానికి, అంబానీకి ఇలా దారులు తెరుస్తున్నటువంటి సందర్భం. ఇవాళ దావోస్కి వెళ్ళి ఏం చేశాడు? చెట్టాపట్టలు వేసుకొని తిరిగి సింగరేణి బొగ్గును ఇవాళ సింగరేణి కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి చేస్తా ఉంది. కాబట్టి పెద్దపల్లి కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు ఆలోచన చేయాలి. ఆ దోస్తి పర్యవసనాలు ఎట్లా ఉంటాయనే దాన్ని కూడా తెలంగాణ ప్రజలు కొంత ఎక్స్పీరియన్స్ చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. మనం మరింత డీటెయిల్ గా చర్చిద్దాం. బ్రేక్. వెల్కమ్ బ్యాక్. జంగయ్య గారు,
ఒకవైపు బీజేపీ తెలంగాణకి ఏం చేసింది అని అంటే ఏమీ లేని సందర్భంగా అనిపిస్తుంది. ఇక ముందు ఏం చేస్తారో అనే దానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్న వాటిని తరలించిపోతామని చెప్పేసి కాంగ్రెస్తో కలిపి కుట్ర చేస్తుందా అన్న ఒక అనుమానాన్ని తెలంగాణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అది వాస్తవమే. ఎందుకంటే మీరు ఈ మధ్యలో తీసుకున్న పరిణామాలు తీసుకున్నట్లయితే మోడీ గారు మన తెలంగాణకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు వారితో కలిసి మాట్లాడము, నేను గుజరాత్ మోడల్గా తెలంగాణను తీర్చిదిద్దుతానని చెప్పి వారికి సభావేదికగా చెప్పడం, అదేవిధంగా వారు వెళ్ళిన తర్వాత లేదు తెలంగాణ మోడల్ ఏదో డెవలప్ అయిన, కానీ ఇంతకుముందు గతంలో తీసుకున్నట్లయితే మిగతా దేశవ్యాప్తంగా కూడా మనకెక్కడ చూసినా తెలంగాణ దేశానికే దిక్సూచిగా కనపడింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకున్నటువంటి పరిస్థితులను దిగజార్చి చూపించడం వలన వచ్చినటువంటి ఇండస్ట్రీస్ కూడా వెనుకపోవడం జరుగుతుంది. అంటే ఈ విధంగా మనము ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ గురించి ఆలోచించకుండా పదవుల కోసం మాత్రమే ప్రాకులాడుతున్నారు, కానీ ప్రజల కోసం ఏనాడు కూడా ఆలోచించట్లేదు. కానీ కేసీఆర్ గారిని తీసుకున్నట్లయితే వారి ధ్యాస కానీ శ్వాస కానీ తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ ప్రజల భవిష్యత్తు పైనే ఆలోచిస్తున్నారు. ఈరోజు మనం తీసుకున్నట్లయితే గతంలో తీసుకున్నట్లయితే మనము వాజ్పేయి గారి నాయకత్వము ఉన్నటువంటి బీజేపీ ఈరోజు కనపడకుండా పోయింది. నెహ్రూ గారు ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ అంతకుముందు ఉన్నటువంటి నాయకత్వం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, వీరి సమక్షంలో నాయకత్వం కనిపించట్లేదు. అంటే గత పాలకులు తీసుకున్నటువంటి రాజకీయ ఏదైతే ఉందో దాన్ని నెట్టేసి వారి సూత్రాలకు, వారి పద్ధతులకు తిలోదకాలు ఇచ్చేసి ఈరోజు స్వలాభం కోసము, పదవుల కోసము, కాంక్ష కోసమే ప్రజలను మోసం చేస్తున్నారు, ప్రజలని పట్టి పీడిస్తున్నారు. కానీ ఇందిరాగాంధీ అనుకుంటే గతంలో మనం తీసుకున్నట్టే గడి బాటాహో అని చెప్పేసి ఒక నినాదం ఉంటుండే. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే 108 కానీ ఫీజు రియంబర్స్మెంట్ అంటే వైఎస్ఆర్ గారు అని ఉండే. కానీ కేసీఆర్ గారు అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్ గారు అనేది ప్రజల్లో ఒక గుండెలో నిలిచిపోయినటువంటి నగ్న సత్యం అది. కానీ ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచన లేకుండా పదే పదే ఓట్ల కోసము ఓట్లేయండి మేము చేస్తాము అనే హామీలకే పరిమితం అవుతుంది. కొండంత హామీలు ఇస్తున్నారని అమలు మాత్రం ఘోరంతనే చేయడం జరిగింది. మీరు తీసుకున్నట్లయితే అలంకారం కంటే ఐదోతనం మేలు అని చెప్పేసి మన పెద్దలు చెప్తారు. ఎంత అలంకారం చేసుకున్నా ఒక స్త్రీకి ఐదోతనం లేకపోతే చూసేటువంటి వారికి కూడా అదే విధంగా ఉంటుంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటలు ఎన్ని మాటలు చెప్పినప్పటికీ కూడా అమలుకు సాధ్యం కాని హామీలే కానీ ఎక్కడ కూడా ఐదోతనం మాత్రం అనిపించుకోవట్లేదు. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సందర్భం ప్రజలకు తన మన భేదం లేకుండా ఎవరైనా ఒకటే నాకు అని చెప్పేసి ఒక న్యాయప్రదంగా చేస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేవారు. కానీ ఈరోజు మనకు ఈ రేవంత్ రెడ్డి గారిని తీసుకున్నట్లయితే అయిన వాళ్ళకు కంచాల్లోను కాని వాళ్లకు కంచాల్లోను పెట్టినట్టు అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడంట. అంటే అల్పుడికి ఐశ్వర్యం అంటే అవగాహన లేకుండా అర్ధరాహిత్యంగా అధికారం వచ్చింది కనుక, సీఎం పదవి వచ్చింది కనుక నేను ఏది చెప్పినా ప్రజలు నమ్ముతారు, ప్రజల్లో నేను నమ్మకం కలిగించగలుగుతాను, నా మాటలతో నేను మాయ చేయగలుగుతాను అనుకుంటారు. కానీ ఒకసారి రెండుసార్లు చేయగలుగుతారు కానీ పదే పదే ప్రజలను మోసం చేసే అటువంటి ఆలోచన విధానంలో ఈరోజు మనం కాంగ్రెస్ ప్రభుత్వం కనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేకనే ఈరోజు గతంలో మేము చేస్తున్నటువంటి తెలంగాణ కేసీఆర్ గారు ఉంటేనే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ బాగుపడాలన్నా, తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా, తెలంగాణ మా పిల్లలకు భవిష్యత్తు ఉండాలన్నా రైతులు కానివ్వండి, అదేవిధంగా మహిళలు కానివ్వండి, ఈ వృద్ధులు కానివ్వండి, ప్రతి ఒక్కరి ఆలోచన విధానం ఈరోజు 6 నెలల కాల వ్యవధిలోనే మార్పు మొదలైంది తెలంగాణ రాష్ట్రంలో. గతంలో తీసుకున్నట్లయితే మార్పు వస్తుంది అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో నిజంగా మార్పు ఈరోజు 6 నెలల కాల వ్యవధిలో వారి మీద అంత వ్యతిరేకత. దాదాపు 17 సీట్లు ఉన్నటువంటి మన పార్లమెంట్ ఎలక్షన్లో 8 నుంచి 10 సీట్లు తెలంగాణ పార్టీ వస్తేనే ఉంటుంది అని చెప్పేసి ప్రజల్లో ఒక ఆలోచన విధానం రేకెత్తింది. 50% నిజంగా కూడా జనాలు మారిరని మనం చెప్పొచ్చు. ఎందుకంటే వారి యొక్క చూశారు అధికారం వస్తే ఏ విధంగా ఉంది, అధికారం రాకముందు ఏ విధంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు పిసిసి అధ్యక్షుని పదవిలో ఉన్నాను అనే ఆలోచనతో ఏమన్నా మాట్లాడుతున్నారో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, నేను ప్రజలకు ఈ 6 నెలల కాల వ్యవధిలో ఇంత సంక్షేమ పథకాలు అందించాను, ఈ పథకం పెట్టాను, నేను ఇచ్చిన గ్యారంటీ ఇది ఫుల్ఫిల్ చేశాను అని చెప్పేసి చెప్పకుండా నేను చేస్తాను, ఇంకా చేస్తాను, ఆగస్టు 15 వరకు రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తానని చెప్తున్నారు. డిసెంబర్ 9 పోయింది, దాదాపు మళ్ళీ ఆగస్టు 15 అంటే ఎక్కడ కూడా ఆచితూచి వ్యవహరిస్తూ ఎలక్షన్ల కోసం మాత్రం హామీలు ఇస్తున్నారు. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వాటిని మర్చిపోతున్నారు. కానీ ఇచ్చినటువంటి హామీలైనా ఇప్పటికైనా నెరవేర్చాలంటే, ఖచ్చితంగా వారికి కనువింపు కలగాలంటే రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా కేసీఆర్ గారిని గెలిపిస్తేనే
వీరికి ఒక భయం ఉంటుంది. ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్గా ఉంటేనే అధికార పక్షము అణిగి ఉంటుంది, ప్రజలకు సేవ చేస్తుంది అని ఒక ఆలోచన విధానం ఉంటుంది. కనుకనే ఈరోజు తెలంగాణ ప్రజలు ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయ్యారు. ఈరోజు కేసీఆర్ గారు పెట్టినటువంటి బస్సు యాత్ర కానీ వారికి 48 గంటల కాల వ్యవధి ఏదైతే నిషేధించారో కేసీఆర్ గారి గొంతును నిషేధించగలిగారు. కానీ కేసీఆర్ గారి ఐడియాలజీని కానీ ప్రతి ఒక్క కేసీఆర్ గారు ఒక్కరు బయటకు రాకపోవచ్చు, కానీ దాదాపు లక్షల వ్యక్తులు ఈరోజు కేసీఆర్ లాగా తయారయ్యారు. మీరు ఎక్కడ చూసినా కానీ ఓన్లీ ఒక టీవీలో రాకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో తీసుకున్నట్లయితే మీరు ప్రతి చోట కేసీఆర్ గారు చేస్తున్న కొంత ప్రచారం కనిపిస్తుంది. సంబంధించి ఒక స్పష్టతతో ఉన్నారు. మరోవైపు బాలరాజు గారు ఈసీ వైఖరికి సంబంధించి కూడా ఒక అసంతృప్తి నెలకొన్న సందర్భం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఎటువంటి వైఖరితో ఉంది ఈసీ, బీఆర్ఎస్ ఎన్ని కంప్లైంట్స్ చేసినా కూడా వాటికి సంబంధించి ఎక్కడ చర్యలు తీసుకున్నారు అనే దానికి కూడా సమాధానం లేని పరిస్థితి ఏమంటారు? ఇప్పుడు స్వేచ్ఛ గారు దేశంలో కానీ రాష్ట్రంలో జరుగుతున్న ప్రచారాల తంతు చూస్తే ఒకరేమో కేంద్రంలో వండుకుంటూ పెద్ద హోదాలో వండుకుంటూ బంగారాన్ని ఎత్తుకపోతారు, బంగారాన్ని సగం సగం పంచుకుంటారని చెప్పేసి ముస్లింల మధ్యన హిందువుల మధ్యన మతాల మధ్యన గొడవలు లేపుతుంటే కూడా వారి ప్రచారాలన్నీ నివారించరు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటూ రేవంత్ రెడ్డి గారు అహంకారంతో పేగులు మెడ వేసుకుంటా పండబెట్టి తొక్కుతా షెడ్యూల్ ఓడబిక్తా అని చెప్పేస్తే వీరి ప్రచారం నిషేధించరు. మరి వాళ్ళు ఎందుకు కేసీఆర్ ప్రచారాన్ని నిషేధిస్తారని చెప్పేసి ఇలా అడుగుతా ఉన్నాం. ఇవాళ మేము టీడీఎస్ ద్వారా చెప్పేది ఏంటంటే ఇవాళ కేసీఆర్ గొంతును నిషేధించవచ్చు, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో కొలువైన కేసీఆర్ ని మీరు నిషేధించలేరు అని చెప్పేసి ఇలా స్పష్టంగా టీడీఎస్ ద్వారా చెప్తా ఉన్నాం. మేడం ఇవాళ పెద్ద ఎత్తున మేము అడుగుతా ఉన్నాం, టీడీఎస్ ద్వారా అడుగుతా ఉన్నాం, అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసింది ఏంది? ఈ 140 రోజులలో తెలంగాణ ప్రజలకు మీరు చేసింది ఏంది? ఏం చేశారంటే వీళ్ళు పేర్లను మార్చారు. అదేవిధంగా వీళ్ళు ఇంకేం చేశారు? ఉన్న పథకాలని ఊడగొట్టారు. దళిత బంధు మేము పెడితే దళిత బంధుని తీసేశారు, గృహలక్ష్మి మేము పెడితే గృహలక్ష్మి తీసేశారు, బీసీ బంధు మేము పెడితే బీసీ బంధుని తీసేశారు. ఇవాళ పథకాలు తీసేయడము పేర్ల మార్చడం తప్ప ఈ రేవంత్ రెడ్డి చేసింది ఏందని చెప్పేసి ఇవాళ స్పష్టంగా అడుగుతా ఉన్నాం. అదే విధంగా ఇవాళ ఒక పెద్ద ఎత్తున ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన మంత్రుల పైన విమర్శలు వస్తా ఉన్నవి. 7,500 కోట్ల రూపాయలు రైతు భరోసా కోసం వేచి ఉన్న నిధులు 2,000 కోట్లు ఏ మంత్రుల ఖాతాలోకి పోయినాయో ఇలా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విమర్శలు వస్తా ఉన్నవి. రేవంత్ రెడ్డి టాక్స్ అట, రాహుల్ గాంధీ టాక్స్ అట. మరి ఇవాళ ఢిల్లీ సుల్తాన్లకు తెలంగాణ ఒక ఏటీఎం గా మారింది, హైదరాబాద్ ఒక ఏటీఎం గా మారింది. ఇవాళ రియల్ ఎస్టేట్ సంస్థలను బెదిరిస్తూ రియల్ ఎస్టేట్ దగ్గర ట్యాక్స్ వసూలు చేస్తూ ఇవాళ RRR ట్యాక్స్ అని RRR ట్యాక్స్ అని ఇవాళ తెలంగాణ సొమ్మును ఇవాళ ఢిల్లీకి రాహుల్ గాంధీకి నిన్ననే పోయాడు, రాయబరేలీకి వెళ్ళాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజల మీద ఏ విధంగా ఉందనేది రియలైజ్ అవుతున్న సందర్భం కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఆత్మ గౌరవాన్ని మళ్ళీ కోల్పోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. ఇక అబద్ధాలకు ఇక చోటు లేదు, ఆ మాటలు నమ్మే పరిస్థితి లేదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న బాలరాజు గారికి, జంగయ్య గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్.